Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 33వ పర్ష బెకుకొతాయ్. బెకుకొతాయ్ అంటే నా కట్టడలలో లేదా నా ఆజ్ఞలలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 33వ పర్ష, సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 27వ అధ్యాయము 16 నుండి 21వ వచనం వరకు. ఈ వారం పఠనం బెకుకొతాయ్ ఎలోహిం ఆజ్ఞలను విస్మరించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను కొనసాగిస్తుంది. ఈ 5వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడుతూ ఇజ్రాయేలీలు తన చట్టాలకు విరుద్ధంగా మొండిగా నడిస్తే మరింత కఠిన శిక్షలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తాడు. వారు భయంకర వ్యాధులు, శత్రువుల దాడులు, ఆకలి వల్ల బాధపడతారు మరియు దేశం బీడుగా మారుతుంది. ఈ శిక్షలు వారిని తన ఒడంబడిక వైపు తిప్పుకోవడానికి ఉద్దేశించబడ్డాయని ఆయన చెబుతాడు. ఈ అలియా ఎలోహిం ఆజ్ఞలకు విధేయత లేకపోవడం దేశం మరియు ప్రజలపై విషమ పరిణామాలను తెస్తుందని నొక్కి చెబుతుంది. తోరా యొక్క లోతైన బోధనల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.